ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. స్వాతంత్ర్యము. ఈ రోజుల్లో అందరూ కూడా స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటారు. స్వాతంత్ర్యం కావాలని కోరుకోవడమే కాదు, కానీ ఇతరుల యొక్క స్వాతంత్ర్యమును కూడా మనం తప్పనిసరిగా కోరుకోవాలి. అప్పుడే ఆ దేశములో క్షేమం ఉంటుంది. ఈ దినాల్లో మన యొక్క దేశములో అనేకమైన మతాలు, అనేకమైన జాతులు ఉన్నాయి. స్వతంత్రం కావాలంటే మనం నమ్ముకునే మతము మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ యొక్క మార్గము నీకు, నీ ఎదుటి వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేదానిగా ఉంటేనే నీ దేశములో క్షేమం ఉంటుంది. కానీ ఈ దినాల్లో మతము హింసకు దారితీస్తుంది. అలా ఉన్నట్లయితే నిజమైన స్వాతంత్రము లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము, నీ శత్రువుల కోసం ప్రార్థన చేయడము. అటువంటి స్వాతంత్రం యేసులో మాత్రమే ఉంది. అటువంటి స్వాతంత్రము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.